బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ విచారణ ఆపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అయితే రేపటి వరకు ఎలాంటి చర్చలు తీసుకోవద్దని ఆదేశించలేమని హైకోర్టు పేర్కొంది. అయితే ఏం చర్యలు తీసుకుంటారో రేపటిలోపు కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై హరీష్ రావు, కేసీఆర్ లాయర్లు హైకోర్టులో ప్రస్తావించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ విచారణ ఆపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. అయితే రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించలేమని హైకోర్టు పేర్కొంది. అయితే ఏం చర్యలు తీసుకుంటారో రేపటిలోపు కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై హరీష్ రావు, కేసీఆర్ లాయర్లు హైకోర్టులో ప్రస్తావించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలంటూ అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేసీఆర్ ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక రద్దు అనేది కొనసాగుతూ ఉండగానే మరోవైపున ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు యొక్క నివేదికకు సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీటి మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉండటం, పైగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి యొక్క రిపోర్టు పైన సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తాము, ఆ రకంగా సిబిఐతో చర్యలు తీసుకునేలాగా చేస్తామనేటువంటి విషయాన్ని ఆయన నిన్న అసెంబ్లీలో కన్ఫర్మ్ చేయడం జరిగింది. వీటితో వైపున ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అలాగే లంచ్ మోషన్ పిటిషన్ ను విచారణకు తీసుకోవాలని తెలియజేసిన నేపథ్యంలోనే సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ కూడా ఎప్పుడైతే ప్రభుత్వం సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తామని తెలియజేసిన తర్వాత దీన్ని ఆపాలి అంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కానీ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. రేపు యొక్క విచారణ చేపడతామంటూ కూడా హైకోర్టు తెలియజేసింది. సో రేపటి వరకు కూడా ఈ యొక్క సస్పెన్స్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒకవైపున కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి యొక్క ఏదైతే రిపోర్టు ఉందో ఈ రిపోర్టు పైన ఒకవైపున అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి, వాడివేడి చర్చ అనేది కొనసాగుతుంది. అవినీతి జరిగింది అంటూ వైపున అధికార పక్షం తెలియజేస్తుంటే ఎటువంటి అవినీతి జరగలేదు, ఇది తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మాత్రమే ఈ యొక్క నివేదికను తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చకు తీసుకురావడం, ఇప్పుడు సిబిఐ ద్వారా చర్చ జరిపిస్తామంటూ దీని ద్వారా విచారణ చేయిస్తామనంటూ కూడా తెలియజేయడం, ఇవన్నీ కూడా కక్షపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలు అంటూ కూడా వైపున ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రత్న, అయితే ఏం చర్యలు తీసుకుంటారో రేపటిలోపు కోర్టుకు తెలపాలని అయితే ఇటు ప్రభుత్వాన్ని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఒకవైపున నిన్న సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత సిబిఐ విచారణ చేయిస్తాము అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. కాబట్టి ఇక రేపటి వరకు ఏ క్షణమైనా సరే ఇందులో సిబిఐ ఎంక్వైరీ చేయించి వైపున ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే ఖచ్చితంగా గతంలో తామే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇటు ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటు హరీష్ రావు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తు ఉపశమనంలో భాగంగా దీని మీద జాగ్రత్తలో భాగంగానే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒకవైపున
ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు కాబట్టి జరిగినటువంటి అవినీతిని కూడా కోర్టులో ప్రూవ్ చేసి వైపున ఇటు సిబిఐ ఎంక్వైరీ ద్వారా దీని మీద విచారణ చేయించాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలోనే ఇక రేపు ఈ లంచ్ మోషన్ పిటిషన్ ఇప్పటికిప్పుడు విచారణకు తీసుకోకుండా రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలియజేసిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందని ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. అలాగే రత్న, ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు కానీ అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది అని కూడా చెప్తున్నారు. సో మరి బీఆర్ఎస్ ది ఎలా ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్? ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేశారు బీఆర్ఎస్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఈ యొక్క రిపోర్ట్ అనేది పూర్తిగా తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అది వచ్చినటువంటి రిపోర్ట్ అంతా కూడా ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగాను తమను ఇరుకున పెట్టి విధంగా చేసినటువంటి రిపోర్టే తప్ప వాస్తవాలకు దూరంగా ఈ యొక్క రిపోర్ట్ అనేది ఉంది కాబట్టి దీనిపైన తాము ఫైట్ చేస్తాము, అసెంబ్లీలో తమకు ఎక్కువ సమయం ఇవ్వాలి, ఎవరైతే తమను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నంలో భాగంగానే ఎక్కువ సమయం తీసుకుని అధికార పార్టీ సభ్యులు తమను ఇరుకును పెట్టినటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తమకు కూడా వివరించడానికి అంత సమయం అనేది ఇవ్వాలని రాత్రి చర్చకు వచ్చిన నేపథ్యంలోనే అసెంబ్లీలో తగిన సమయం దొరకట్లేదన్న ఉద్దేశంతోనే సభను వాకౌట్ చేసి ఆ రిపోర్ట్ కాపీలను కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ కాపీలను గన్ పార్క్ వద్ద చెత్తపుట్టలో పడేశారు. ఇదంతా కూడా ఆ తప్పులతో కూడినటువంటి రిపోర్ట్ అని చెబుతూ ఇక ఇప్పుడు ఒకవైపున సిబిఐ ఎంక్వైరీ చేయిస్తామని ఇటు ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా తాము ఇందులో ఎటువంటి తప్పు చేయలేదు, ఇదంతా కూడా ప్రభుత్వం లక్ష్యపూరితంగా చేసినటువంటి కమిటీలు, చేసినటువంటి కమిషన్లు, ఇచ్చినటువంటి రిపోర్ట్లని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ఉపశమనం పొందాలి, కోర్టులో తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదనేది ప్రూవ్ చేసుకోవడంలో భాగంగానే ఈ సిబిఐ ఎంక్వైరీని అలాగే అసెంబ్లీలో చర్చలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్న.